మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదిలాబాదు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎదిలాబాద్లో దాదాపు 600 సంవత్సరాల క్రితం స్వామివారు వెలిశారని ఆలయ పురోహితుడు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్లు అర్చకులు తెలిపారు. శ్రీమన్నారాయణ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, ఎదిలాబాద్ గ్రామం, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇక్కడ స్వామివారి దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి. అయితే ఇక్కడ స్వామివారిని ప్రప్రథమంగా సంతాన వేణుగోపాల స్వామి లేదంటే వివాహ వేణుగోపాల స్వామి అని అంటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు కానీ, సంతానం ఆలస్యం అవుతున్న వారు కానీ ఎవరైనా ఇక్కడ కళ్యాణోత్సవం చేసుకున్నట్టయితే లేదా స్వామిని సేవించినట్టయితే ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణ్. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముందుసారి మా సిస్టర్ కోసం వచ్చాము. అక్కడ మ్యారేజ్ గురించి మొక్కుంటే అది జరిగింది. ఇప్పుడు కూడా నేను పూజకు వచ్చాను. ఇది గట్కేసరి చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే ఎద్దువాల ఊరు అని ఎదిలాబాద్ అని గ్రామంలో ఉంటది. ఇది ముందు చాలా పురాతన 600 సంవత్సరాల నుంచి ఉందండి టెంపుల్. కానీ గత 15 ఇక్కడ మహిమలు వచ్చేసి ఏదనుకున్నా కొంచెము ఆటోమేటిక్ గా 1 year లోపల మనకి జరిగిపోతుంది. పిల్లలు కానీ, మ్యారేజ్ కానీ, ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ